గాంధీ హాస్పిటల్ వద్ద అయితే అల్లు అర్జున్ తీసుకొచ్చేటువంటి వాతావరణం పూర్తిగా ఉంది. మనం చూడొచ్చు పోలీసులు ఒక రోపు పట్టుకొని ఇక్కడికి వచ్చేటువంటి ఎంట్రీ వాహనాలను కూడా నిలువరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పిఎస్ నుంచి గాంధీకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం లైవ్ లో చూసాం. అయితే ఆయన బయలుదేరిన సమయానికి ఈ సమయానికే గాంధీ ఆసుపత్రికి చేరుకొని ఉండాలి. కానీ ఇప్పటి వరకు కూడా వాహనం అనేది అల్లు అర్జున్ తీసుకొస్తున్న పోలీసు వాహనాలు అనేది లోపలికి ఈ ఎంట్రన్స్ నుంచి అయితే చేరుకోలేదు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇదే దారి గుండా గాంధీ ఆసుపత్రి లోపలికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీస్ స్టేషన్ వద్ద పూర్తి స్థాయిలో గాంధీ ఆసుపత్రికి వద్ద కూడా పోలీసులు అదే తరహాలో ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేశారు, ఇక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల వాహనాలు కూడా లోపలికి వెళ్ళాయి. పోలీసుల పహారాలో గాంధీ ఆసుపత్రి ఉందని చెప్పుకోవాలి. కొద్దిసేపట్లోనే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కూడా లోపల ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. ఆయనకు సంబంధించినటువంటి మెడికల్ చెకప్లు ఏవైతే చేయాలో వాటన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడికి పోలీసులు ఆయన తీసుకొచ్చారు. లోపల ప్రస్తుతం ఆయనకి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 10 నుంచి 15 నిమిషాల్లోనే ఈ యొక్క వైద్య పరీక్షలు పూర్తి చేసి ఆయన్ని ఇక్కడి నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. దాదాపు ఆయనకు సంబంధించిన వెల్త్ ఫిట్నెస్ కి సంబంధించిన అన్ని చెకప్లు పూర్తి తర్వాత ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరుతారు. అక్క సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, జరిగినటువంటి పరిణామాలు ఏంటి, దీనికి సంబంధించిన అన్ని వివరాలను కూడా కోర్టు ముందుతారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్స్ కావచ్చు, రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసినటువంటి పోలీసులు ఆ కోర్టులో ఆయన హాజరుపరిచేందుకే ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి వద్ద అయితే మొత్తం కొంత విఐపి అలర్ట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పోలీసుల పహారా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పుష్ప టీమ్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారన్నటువంటి సమాచారం కూడా అందుతుంది. ఇప్పటికే అల్లు అరవింద్ కి సంబంధించిన వాహనాలు కూడా ఈ ఆసుపత్రి సమీపంలోనే కనిపిస్తున్నాయి. దాంతో పాటు అల్లు అరవింద్ కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ తో పాటు మరొక పోలీసు వాహనంలో ఎక్కి ఆయన కూడా హాస్పిటల్కి వచ్చారు. ఆయనతో పాటు దిల్ రాజు ఎవరైతే చిక్కడపల్లి పిఎస్ కి వచ్చారో ప్రొడ్యూసర్ దిల్ రాజును కూడా అదే తరహాలో ఆయన కూడా వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో కొంత పోలీసులు కూడా హై అలర్ట్ నేపథ్యంలో ఆయన వెంటనే మరొక పోలీసు వాహనంలో అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు కూడా వాహనంలోనే వచ్చారు. అయితే బయటికి విడిగా మాత్రం అర్జున్ మామ చంద్రశేఖర్ మాత్రమే వచ్చారు. మిగతా ఎవరిని కూడా లోపలికి ఎలా చేసినటువంటి పరిస్థితి లేదు. మనం చూడొచ్చు వచ్చే వాహనాన్ని కూడా గాంధీ ఎంట్రన్స్ లోనే ఆపేస్తున్నారు. కేవలం అంబులెన్స్ కావచ్చు, డాక్టర్లు మనం చూడొచ్చు ఒక డాక్టర్ సింబల్ ఉన్నటువంటి వాహనాన్ని మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నారు. మిగతా ఎవరిని కూడా నార్మల్ గా వచ్చేటువంటి వాహనాలను కూడా ఎలో చేయకుండా బారికేడ్ కూడా పెట్టారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా రోపుతో అడ్డుకున్నటువంటి పోలీసులు మిగతా వాహనాలు వేటిని కూడా లోపలికి ఎలో చేయకూడదంతో కొంత గాంధీ ఆసుపత్రి ముందు కూడా ట్రాఫిక్ రద్దీ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీఐపీ మాత్రం లోపల అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ అదేవిధంగా దిల్ రాజు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ లోపలికి వెళ్ళారు. కొంతమంది పుష్ప 2 కి సంబంధించిన టీం కూడా వస్తారన్నటువంటి సమాచారం అయితే అందుతుంది. ఆసుపత్రికి చేరుకుంది. అయితే లోపల వైద్య పరీక్షలు కూడా లోపలికి తీసుకెళ్లినట్లుగా మనకి సమాచారం అవుతుంది. మరొక 10-15 నిమిషాల్లోనే వైద్య పరీక్షలకు సంబంధించి మెయిన్ గా ఫిట్ గా ఉన్నారా లేదా అన్నట్టు సంబంధించినటువంటి టెస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నిర్వహించడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత మరొక 5 నిమిషాలు ఆ స్టేట్మెంట్ అంతా కూడా ఒక లేఖ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. దాని సంతకం చేసిన తర్వాత డాక్టర్ దాన్ని తీసుకొని పోలీసులు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. దానికి సంబంధించి మొత్తం ఒక 15 నుంచి 20 నిమిషాల సమయంలోనే మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. దానికి సంబంధించి కూడా దాని కాన్వాయ్లోనే అల్లు అరవింద్ కావచ్చు మిగతా ఎవరైతే వచ్చారో వారిని కూడా ముందుగా ప్రొసీడ్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతో పాటు పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా అయితే నా కోర్టులో హాజరుపరిచే ముందు హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేస్తారు దానికి తగ్గట్టుగానే ముందుగానే ప్రిపరేషన్ చేసుకున్నారు. పోలీసు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసే సమయంలోనే పలానా ఆసుపత్రికి తీసుకొస్తున్నాము, అక్కడ ఏర్పాట్లు చేయాలి, కొంత విఐపి కాబట్టి దానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రి ముందు కూడా అదే సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. కాసేపట్లోనే మరికొద్ది సేపట్లోనే గాంధీ ఆసుపత్రి నుంచి కూడా అల్లు అర్జున్ బయటికి తీసుకొస్తారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించి అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. అరవింద్ అదేవిధంగా దిల్ రాజును కూడా లోపలికి ఎలో చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కూడా ఎలో చేశారు. అయితే అల్లు అరవింద్ అదేవిధంగా దిల్ రాజు వీరిద్దరు కూడా పోలీసు వాహనాల్లో ఒక ముందస్తుగా ఉన్నటువంటి వాహనంలో ఎక్కి వారిని కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాని తర్వాత అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ మాత్రం ఆయన సొంత వాహనంలో గాంధీ ఆసుపత్రికి రాగా తొలుత ఇక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా గాంధీ ఆసుపత్రికి పోలీసు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఆయన లోపలికి ఎలో చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అల్లు
అరవింద్ ఆయనకి గైడ్ చేస్తూ ఆయన వెంటనే పోలీసులు కూడా ఆయన ఎలో చేస్తూనే ఉన్నారు. తొలుత వద్దని చెప్పినప్పటికీ కూడా తాను కూడా వస్తానని చెప్పడంతో పోలీసు అల్లు అరవింద్ ని కొంత మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ప్రతి క్షణం కూడా అల్లు అర్జున్ వెంట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన తండ్రి ఆధ్వర్యంలోనే పోలీసులతో పాటు సహకరిస్తూ ఆయన కూడా ముందుకు వస్తున్నారు. మనం చూసాము పిఎస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ కూడా బయటికి వచ్చారు. డెఫినెట్ గా బయటికి వస్తారనేటువంటి ధీమా చూపిస్తూ ఆయన ముందుకు సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు గాంధీ ఆసుపత్రి వద్ద మాత్రం కూడా సేమ్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఎలో చేశారో వారిని ఎలో చేశారు, మిగతా ఎవరిని కూడా లోపలికి ఎలో చేయట్లేదు. ఎందుకంటే ఇది ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల ప్రాసెస్ మాత్రమే ఇక్కడ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మరికొద్ది సేపట్లోనే వారిని కోర్టుకు తరలిస్తారు. కోర్టు ప్రాంగణం వరకు కూడా అల్లు అరవింద్, అదేవిధంగా దిల్ రాజు కావచ్చు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయన వెంట ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసు వారు ఇప్పటికే మన అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. చేరుకున్న నేపథ్యంలో అతన్ని అదుపులో తీసుకొని ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తొలుత తీసుకొచ్చే క్రమంలో అక్కడ నుంచి మరి వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి నేరుగా కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి కార్యక్రమానికి మాత్రం ఇప్పటికే పూనుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఓవరాల్గా అక్కడికి ప్రేక్షకులుగా అభిమానులు కావచ్చు, మరోవైపు కుటుంబ సభ్యులు కావచ్చు, దిల్ రాజు కావచ్చు, ప్రముఖ దర్శకులు, అటువైపు కుటుంబ సభ్యులు, మెగా ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిసేపట్లో చిరంజీవి కూడా అక్కడికి చేరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఆ పుష్ప 2 సినిమా నేపథ్యంలో ఏదైతే రిలీజ్ ఫంక్షన్ ఆ టైంలో ఏదైతే తల్లి కుమారుడు ఇద్దరు కూడా కేసు తొక్కిసలాటలో మృతి చెందినటువంటి కేసులో అయితే వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఏమనగా అతను ఏదైతే పరోక్షంగా వారి ఇద్దరి మృతికి కూడా అల్లు అర్జున్ కారకులు అని చెప్పని కూడా ఆయనను కూడా ఇది కేసులో జడ్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా థియేటర్ ఓనర్ను కూడా జడ్జ్ చేయడం జరిగింది. ఇప్పటికే థియేటర్ ఓనర్ ఎవరైతే ఉందో ఏదైతే థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే వారు ఇప్పటికే హైకోర్టును సంప్రదించి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు అయితే ఎవరు ఉన్నారో వారి దీనికి బాధ్యులు, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పని వారు ఇప్పటికీ కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈరోజు పరిణామాలను కూడా తీవ్ర స్థాయికి దారస్థాయికి వచ్చేసే ప్రజెంట్ ఇవాళ ఏదైతే ఇప్పటికే అటువైపు ఏదైతే అరెస్టు నేపథ్యంలో అక్కడికి అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అడ్వకేట్ అయితే చేరుకోవడం జరిగింది. అక్కడికి ఇప్పటికే కోర్టును బెంచ్ పిటిషన్ వేసే పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పటికీ 2 రోజులు కోర్టు లీవ్ ఉన్న సమయంలో ఏదైతే సెలవులు దినాలు ఉన్న సమయంలో మొత్తానికి సోమవారం నాడు ఈ యొక్క అరెస్టుని వాయిదా వేయాలని చెప్పని వారు కూడా కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా పరిణామాలు చోటు చేసుకున్నారు. గాంధీ ఆసుపత్రికి తరలించే నేపథ్యంలో అక్కడికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తంగా కూడా అల్లు అర్జున్ ఇప్పటికే